వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో గత 8 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విశాఖపట్నం, హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్స్ జరగ్గా విశాఖపట్నం జట్టు విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. విజేతలకు డీఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, డాక్టర్ గౌతమ్ కుమార్లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీసీఎల్ 3ని నిర్వహించిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. టోర్నమెంట్కు సహకరించిన దాతలకు, డీఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్కు, మీడియాకు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోషిల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోషిల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరి బుజ్జి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరి శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చెరుకుపల్లి సంతోష్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్, యామిజాల నరసింహమూర్తితో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక టీంతో వచ్చి, సార్ మేము ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసుకుంటామని పురోహితులందరూ క్రికెట్ ఆడుకునే అవకాశం ఇమ్మని రిక్వెస్ట్ చేసిన వెంటనే మా మేనేజ్మెంట్, మా ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు గారికి, అలాగే మా సెక్రటరీ గారి అయినటువంటి గాజరాజు బాబు గారితో డిస్కస్ చేసి ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అప్పటికి పర్మిషన్ ఇచ్చినా సరే డౌట్ వచ్చింది. అవన్నీ క్రికెట్ ఎలా ఆడతారంటారు అని చిన్న డౌట్ వచ్చింది. లేదండి మీరు వచ్చి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ నిజంగా నేను అందరూ అనుకుంటూ ఉన్నాను, నేను కల్లారా కూడా ఇక్కడ లేకపోయినా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. నిజంగా మీ యొక్క టాలెంట్ ని నిజంగా మన T20లో ఎలా చూపిస్తున్నారో, బెంగాల్ టైగర్స్ ఎలా చూపిస్తున్నారో అలాగే చూపించడం నిజంగా చాలా మందరికి ఆశ్చర్యపరిచిన విధంగా ఉన్నది. చాలా గొప్పగా ఆడారు. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది మా భీమవరంలో ఈ డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో గన్నాపత్రు గారి ఆట స్థలంలో స్టేడియంలో జరగటం నిజంగా ఇది మా అదృష్టం కింద భావిస్తున్నాం. వేద పండితులు అని చెప్పానంటే అతను ఒక సైంటిస్ట్, ఒక మనిషి డార్విన్ థియరీ ప్రకారం మనిషి కోతి నుంచి పుట్టాడు, ఇలా పుట్టాడు అలా చచ్చిపోతాడు, కానీ చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు అనుకునే దగ్గర మన విజ్ఞానం, మన శాస్త్రం తయారైంది. అలాంటి శాస్త్రం, అలాంటి వేదాన్ని అవపోసన పట్టుకున్న మీ వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అలా మనకి అంతులేని, అంటే ఈ పంచభూతాలని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ పంచభూతాలనితో మనం ఎట్లా మానవాళికి ఉపయోగపరంగా చేసుకోవాలి, వీటిని భగవంతుడు అనే దగ్గరికి మనం ఎలా చేకూర్చాలి, ఇక్కడున్న జీవకోటిని అన్నిటిని కూడా ఆ పరమాత్మలో కలిపే యత్నంలో మీరు ఈ ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీంతో పాటు ఈ క్రీడల్లో కూడా రావడం, ఈ క్రీడా స్ఫూర్తితో మీరు అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి క్రీడలతో కూడా మనం ఇలా చేయొచ్చు అని చెప్పానని ఈ జనవాళ్ళకి మీ నుంచి సందేశం కూడా ఈ విధంగా రావడం కూడా చాలా హర్షణీయం, చాలా అభినందనీయం.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం సీసలి గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగినట్లు ఇటీవలే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్టిరెడ్డి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని పంచాయతీ సర్పంచ్ బిల్లకుర్తి ధనలక్ష్మి వార్డు సభ్యులు తెలిపారు. సీసలి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యకుడు పంచాయతీ బోర్డు మెంబర్ అయిన గణేష్న రాంబాబు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని వడ్డీగూడెం ప్రాంతంలో గత ప్రభుత్వం హయాంలో పంచాయతీ బోర్డు ఆమోదంతో పంచాయతీ కార్యదర్శి అధికారుల పర్యవేక్షణలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా పైప్ లైన్ వేసి వారికి ఉచితంగా కుళాయిలు కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. దీనికి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్దిలో తమ కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ఎన్నో అభివృద్ది పనులు చేశామని తెలియజేశారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఉండడం ఓర్వలేక ఇటువంటి విశ్వ సంస్కృతికి పాల్పడడం సబబు కాదని అన్నారు. గతంలో ఆయన చేసిన అవినీతిపై జిల్లా కలెక్టర్ డిప్యూటీ స్పీకర్ కి తాము కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ బాతు మాణిక్యాలరావు, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి డిపోకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన దాంట్లో ఆరోపణలో వాస్తవం లేదు. మేము అందరం కూడా జలజీవన్ మిషన్లో అందరికీ కూడా ఉచితంగానే పైపులు ఇవ్వడం జరిగింది. అది ఆ వ్యక్తి కావాలని చెప్పి బురద జల్లడానికి ఆరోపణలు చేస్తున్నాడు. అవన్నీ కూడా నిజానిజాలు ఎంక్వైరీలు తేలుతాయి. అతను ఆరోపించినట్టుగా మేము 30 లక్షల రూపాయలు మేము చేసాడు. ఆరోపణలు నిజం నిగ్గుదేల్చాలి. దాంట్లో ఎంత నిజం ఉంటుందో కూడా తను చెప్పాలి. అలాగే మేము పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఉచితంగానే పైపులు ఇవ్వడం జరిగింది. తన యొక్క భయం ఏంటంటే తను 2018లో అప్పట్లో నూకలవారి వీధిలో ఒక పిహెచ్సికి ఒక 5 సెంట్లు, గ్రామ సమాఖ్య భవనానికి ఒక 4 సెంట్లు స్థలం ఇచ్చి ఎమ్మెల్యే గారితో స్కూల్లో సన్మానం కూడా చేసుకున్నాడు. కానీ దాని తర్వాత గ్రామ సమాఖ్య భవనం శాంక్షన్ అయిన తర్వాత స్కూల్ దగ్గర గవర్నమెంట్ స్థలంలో కట్టడం జరిగింది. ఆ కట్టడం జరిగిన తర్వాత మేము మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో సెక్రటరియట్, మన పంచాయతీ ఆఫీసు, హాస్పిటల్, అలాగే రైతు భరోసా కేంద్రం 3 శాంక్షన్ అయినాయి. పంచాయతీకి మా పూర్వీకులు మా తాతగారు వెళ్ళే స్థలం ఇచ్చారు. మేమేమో సరిపోదంటే ఇంకో సెంటు మా పెద్దనగారి పేరుని గణేష్ శ్రీరాంబాబు గారి పేరుని ఇవ్వడం జరిగింది. కనవారింటికి కూడా ఆఫీసర్లో స్థలాలు ఎక్కడ దొరకకపోతే ఈ కట్టెడి శ్రీని అనే వ్యక్తి గ్రామ సమాఖ్య భవనాన్ని నిర్మాణం చేసి మధ్యలో ఆపేయడం జరిగింది. అధికారుల సూచనలు పెద్దల సూచనలతో దానికి మేము 1,20,000 రూపాయలు, ఆ బిల్లు అవ్వలేదని అంటే 1,20,000 రూపాయలు ఇచ్చి దాన్ని తొలగించి దగ్గరగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము తీసి ఆ బిల్డింగ్లో మన హాస్పిటల్, రైతు భరోసా కేంద్రం చేయటం, ఇనాగ్రేషన్ చేయటం అన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. కానీ మాకు అప్పటికి తెలియదు సైట్ ఇచ్చాడని. ఈ సైట్ ఇచ్చాను కదా, నేను సైట్ ఇచ్చాను, పోనీ నా దాంట్లో కట్టాలి కదని కూడా మేము సైట్లు తిరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. అసలు ఆ సైట్ ఏందో కూడా తెలియదు. కానీ మా దగ్గర అప్పటికి తెలియదు, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ ఆధారాలతో ఎక్కడ ఈయన తెలిసింది మాకు ఆధారాలు దొరికినాయని దాంతో ఏంటంటే లేనిపోని నిందారోపణలు పంచాయతీ మీద వేయడానికి ప్రయత్నించాడు. అంతే తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ అలగనాథ స్వామి దేవస్థానాల్లో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పవై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పవైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పవైలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
जननोद्भवं माये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं श्रीनगर्यां महाप्रभुविन्द एतैकं ఏడేడు పిరవికం ఉన్ననాడు ఉత్తేయామం పునకే నామాక్షేవో మధ్యేనంగా మంగళ మాతేలో ఎంబావాయ్ తమిళ్ మాలై ముప్పదుం తప్పామి ఇంకో ఇప్పటి సరవారి இரண்டு மாதரைத்தோள் செங்கல் திருமுகத்த செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்ற தோஷிதா துளசியுமே சௌரஜா மாத்ருமயே சேஷாயாஸ்த மங்களம் मंगलाशासन परे मदाचार्य पुरोगमहे सर्वेश्च पूर्वैकाचार्ये सत्पुरुषायास्तु मंगलम् सूत्रम् भाषणधारण महामहोगाग्निः श्रीरङ्गराज चरणाम्बुजमूलदासः श्रीविष्णुलोकमणिमण्डपमार्गदायि रामानुजो व्यतीर्थे कृष्ण। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జార్ఖండ్ రాష్ట్రం బొకారాలో ఘనంగా ప్రారంభమైన జనజాతీయ ఖేల్ మహోత్సవ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా సంబరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పుట్టుగుడ్డుతోటి దృష్టిలోపం ఉన్నవారికి ఏఐ కళ్లజోళ్లు అందించిన కిమ్స్ ఫౌండేషన్, అచలా గ్రూప్ ప్రతినిధులు అభినందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన పలువురు ఆర్య వైశ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కొత్త సభ్యులకు ఎమ్మెల్సీ నాగబాబు పిలుపు. కూటమి ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇవి ఇప్పటివరకున్న బిల్టన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.